అండి అండ్ మరి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీకు చూపించబోయేది ఇందాక నేను గండి చేప, నల్ల గండిపోయిన చేప అని చూపించాను కదా, అందులో సగం ముక్కలు ఫ్రై చేసి చూపించాను. ఇప్పుడు ఉన్నాయి తలకాయలు, అలాగే మనకి తోకలు, అలాగే కొన్ని ముక్కలు కలిసి పులుసు కూడా పెడుతున్నాను. మనకి పిల్లలు అందరూ కొంతమంది నేర్చుకుంటూ చేసుకుంటూ కూడా ఉంటారు కదా. నేను పెద్ద చేప అయితే పులుసు కూడా పెట్టాను, ఇంకా చిన్న చేప కూడా పెట్టాను. ఇవి కూడా ఎలాగో ఒకసారి పెడతాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. ఇదిగోండి నల్లగండి మన చేప. మనకి ఇందాక నేను ఒక 8 ముక్కలు తీసేసి ఫ్రై చేసేసాను దీంట్లో. అలాగే ఇప్పుడు పులుసుకు కూడా పెడుతున్నాను. ఈ పులుసుకి ఈ ముక్కలకి ఏమేమి పడతాయో చూపిస్తాను చూడండి. మసాలా, అలాగే ఉల్లిపాయ కూడా. ఇదిగో లాలిక్కాయలు, అలాగే ఈ లాలిక్కాయలు, లాంగ మొక్కలు, సోంపు, అలాగే చిన్నది దాచిన చెక్క, చిన్న పలావులో ఒక చిన్న 2 రేకలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది అనమాట. చిన్న అల్లం ముక్క, మనకి ఎల్లుల్లిపాయలు, అలాగేనండి మనకి ఉల్లిపాయ. ఇగో 2 ఉల్లిపాయలు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. 4 ఉల్లిపాయలు చీరికలు కోసి పెట్టుకున్నాను, ఉన్నాయి చూపిస్తాను చూడండి. 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, మనకి ఒక ఎండుమిరపకాయ, కోపులోకి తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, పసుపు మళ్ళీ పెట్టాను. అలాగే మనకి నూనె 3 స్పూన్లు నూనె. అలాగే నేను పచ్చిమిరకాయలు చూపించాను కదా ఇందాక, ఇంకో చీరికలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయలు చూపించాను కదా, అది మనకి ఉల్లిపాయ కోసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు మసాలా చూపించాను కదా, అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మనకి చింతపండు ఒక 2 నిమ్మకాయలంతా చింతపండు సైజు మనం చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ఈసారి మనం తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. గ్యాస్ వెలిగించేసుకుని మనం బాడీ పెట్టేసుకుని, అలాగే నూనె పోసుకుని, చేపల పులుసుకు కదా మనకి మామూలు కూర మీద కన్నా కొంచెం చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. మనకి ఇది నూనె కాగుతుంది. ఈ లోపల చేప ముక్కలకి మనం కొద్దిగా పసుపు, అలాగే సగం కారం, కొద్దిగా సాల్ట్ మనం కలిపేసుకుని ఉంచుకుందాం. నేర్చుకునే వాళ్ళు కూడా మనం పులుసు ఎలా పెట్టుకోవాలో, ఫ్రై ఎలా చేసుకోవాలో, ఈగిరి ఎలా వండుకోవాలో అన్నీ చూపిస్తే కొంచెం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చూపిస్తున్నాను. మనకి ఇవి కూడా మనం ఫ్రై చేసుకున్నాక వేస్ట్గా వండుకోనే అవసరం లేదు. చక్కగా మన వీటికి కూడా చక్కగా పెట్టేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇలాగా ఉంచేసుకుంటే చక్కగా ఇవి కూడా బాగుంటుంది అన్నమాట. మనకి కోక్కి అలాగే పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే మనకి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ మనం పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి పులుసు చక్కగా ఉంటుంది అనమాట. లేదంటే పలసగా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ తక్కువ పడితే పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది. పేస్ట్ చేసాం కాబట్టి తొందరగా వేగిపోద్ది. ఇది మనం అడిగట్టకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం అదే ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెంసేపు మూత పెట్టేసి వదిలేయచ్చు. కానీ ఇది నూనె అంతా పైకి తేలుతుంది. నూనె తేలిందంటే మనకి ఉల్లిపాయ వేగినట్టే. ఈసారి మసాలా కూడా వేసేద్దాం. కొంచెం మనకి ఏగిందని తెలవడానికి ఏంటంటే కింద అంటుకుంటూ ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది అనమాట. మసాలా ఏగినట్టు మనకప్పుడు ఏగిందని తెలిసినప్పుడు మొత్తం అంతా కలిపి చూసారా నూనె అంతా పైకి వచ్చింది. ఈసారి మొత్తం కలిపి మళ్ళీ మనం గ్రేవీలో కారం, సగం కారం ఇందులో మనం ఈ ముక్కల్లో వేసుకున్నాం. కొద్దిగా పసుపు, మనం సాల్ట్, మనం ఆల్రెడీ ముక్కలు కలుపుకున్నాం, దీంట్లో కూడా చూసుకుని వేసుకోవాలి.
ఇది 1 నిమిషం ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. ఎందుకంటే కారం వేసాం కదా, కొద్దిగా ఏగింది అనుకో కడుపులో మండకుండా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది చూసారా ఏగింది, నూనె అంతా పైకి తేలింది. సరే మనం ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసాము. ముక్కలు పట్టేలాగే మసాలా అంతా చక్కగా పెట్టి చింతపండు పిసికేసి మనం ఇలా 1 నిమిషం మూత పెట్టేసి చింతపండు పిసికి పోసేద్దాం. చక్కగా వేగింది చూసారా. పులుసు మనం కావాల్సినంత చూసుకుని పోసుకోవాలి. ఊరిక స్పూన్ పెట్టుకుని తిప్పకుండా జాగ్రత్తగా ఎలాగెలాగ అనుకుంటే మనకి చక్కగా ముక్కలకి పులుసులు చక్కగా పడుతుంది అనమాట. మనం ఈసారి అలాగా మూత పెట్టేసి ఉంచేద్దాం. మనం అన్నీ వేసినట్టే కాబట్టి కొంచెంసేపు మరగనిచ్చి పులుసు ఓకే. పులుసు నూనె అది పైకి తేలింది చూసారా, అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం కొంచెం ఉప్పు చూసుకుందాం. కొంచెం పడుతుంది, ఒక 1/2 స్పూను. ఒక నిమిషం అలాగా మూత పెట్టేసి వదిలేద్దాం. కదా మనకి నల్లగండి మన చేప. మనం సగం ముక్కలు అయితే ఫ్రై చేసేసుకున్నాం, సగం ముక్కలు ఉన్నాయి, కొన్ని తొలకాయ తోకలు కొన్ని ముక్కలు కలిసి పులుసు పెట్టుకున్నాము. మనం ఈసారి ఎలా వచ్చిందో నేను కూడా ట్రై చేసి చూస్తాను. కొద్దిగా రైస్లో కూడా నేను కూడా వేసుకుని చూస్తాను. కూర అయితే కలర్ఫుల్గా మంచిదిగా ఉంటుంది, వాసన కూడా మంచి గుమగుమలాడిపోతుంది అనమాట. చేప కూడా మనకి గట్టిగా ఉంది, ముక్క కూడా మనకి ఫ్రై చేసుకున్నా మనం పులుసు పెట్టుకున్న ఒక్కొక్క ముక్క అయితే కొంచెం విడిపోతూ ఉంటుంది. ఇదైతే గట్టిగా ఉంది, చేప బాగుంది. చాలా బాగుందండి ఇది, వేడివేడిగా చాలా మంచి టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా వండుకుని తిని చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ముక్క కూడా చక్కగా గట్టుకున్న దాని మీద మనకి మాంసం ముక్కలాగా విడిపోతుంది అన్నమాట. చేప కూడా మంచి రుచిగా ఉంది. తింటుంటే వెళ్ళిపోతుంది, రై పట్టారు. చాలా బాగుందండి పులుసు కూడా, ఫ్రై కూడా బాగుంది, పులుసు కూడా బాగుంది. ఇందాక ఫ్రై చూపించాను. కంటిన్యూ 2 వీడియోలు ఒకటేసారి అంటే మళ్ళీ లెంత్ వీడియో పెద్ద అయిపోద్ది, అలాగనేసి దేనికి అదే చేసి చూపించాను మీకు. మీకు నచ్చితే అని అనుకుంటున్నాను నేను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను ఏ ఐటెం చేసినా మీకు వెంటనే ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, మళ్ళీ ఇంకొక ఐటెంతో మీ ఎదురుకు వస్తా. బాయ్.